హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో వీడియో మంచి సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అండి. సమ్మరు స్టార్ట్ అయిపోయింది కదండి, ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా లేకపోతే ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా బాగా చల్లగా తాగాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు మనం 2 నిమిషాల్లో ఈ సోడాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. మన దగ్గర ఒక సోడా బాటిల్ ఒకటి స్టాక్ ఉంటే చాలండి. ఈ సోడాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక నిమ్మకాయని సగానికి కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా సగానికి కట్ చేసుకున్న ఈ నిమ్మకాయ మనం సోడాలోకి నిమ్మరసం పిండుకోవడానికి వస్తుంది. తర్వాత నిమ్మకాయని అర్ధచంద్రాకారంలో చిన్నగా ఒక ముక్కని కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ ముక్క మనం డైరెక్ట్గా సోడాలోకి వేసుకోవడానికి వస్తుంది. అది సోడా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ ముక్క వేసుకోవడం ద్వారా. తర్వాత రౌండ్గా ఒక చిన్న ముక్క కట్ చేసుకొని ఆ ముక్కని మధ్యలో చిన్నగా ఒక ఘాటు పెట్టుకోవాలి. ఇది గ్లాస్కి డెకరేషన్ చేసుకోవడానికి వస్తుందండి. తర్వాత ఒక చిన్న ప్లేట్లో మెత్తటి ఉప్పు తీసుకొని మనం ఏ గ్లాస్లో అయితే సోడా వేసుకుంటున్నామో ఆ గ్లాస్ అంచుల వెంబడి ఇలా అంటించుకోవాలండి. తర్వాత అదే గ్లాస్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఉప్పు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సగం నిమ్మ చెక్క రసాన్ని ఇందులోకి పిండుకోవాలండి. తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చిన్న పుదీనా ఆకు వేసుకొని మనం కట్ చేసుకున్న నిమ్మ చెక్కను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి బాగా కూల్ ఉన్న సోడాని యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా మన లెమన్ సోడా రెడీ అయిపోతుంది. ఈ లెమన్ సోడా మనం బయట తాగుతుంటాం కదండి, సేమ్ అదే టేస్ట్లోనే వస్తుంది. లెమన్ సోడా మనకి సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అనే కాకుండా మనం ఏదైనా హెవీ ఫుడ్ తిన్నప్పుడు లేకపోతే మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ఈ సోడా తీసుకోవడం ద్వారా బాగా రిలీఫ్గా అనిపిస్తుందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.